గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా ముందు టీమిండియా తేలిపోయింది. కనీసం పోరాటం కూడా లేకుండా చేతులెత్తేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమై ఓటమి అంచుల్లో నిలిచింది. 4వ రోజు ఆటలో భాగంగా మొదట బౌలింగ్లో విఫలమైన భారత జట్టు ఆ తర్వాత భారీ చేజింగ్లో కూడా ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజ్లో సాయి సుదర్శన్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. టీమిండియా గెలవాలంటే చివరి రోజు 522 పరుగులు చేయాలి. 4వ రోజు కూడా సౌత్ ఆఫ్రికా పూర్తి ఆధిపత్యం కనబర్చింది. వికెట్ నష్టపోకుండా 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఆడిన సఫారీలు తొలి సెషన్లో 81 పరుగులు రాబట్టారు. అయితే భారత్ స్పిన్ మ్యాజిక్కు సౌత్ ఆఫ్రికా 77 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సౌత్ ఆఫ్రికా జట్టును ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డిజోర్డి ఆదుకున్నారు. టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకుంటూ టీ విరామం వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. స్టబ్స్, టోనీ డిజోర్డి రెండో టీ విరామం తర్వాత కూడా తమ నిలకడ చూపించారు. ఒక్కో పరుగు జోడిస్తూ జట్టు ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా ఆధిక్యం 450 పరుగులు దాటింది. 4వ వికెట్కు 101 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు వీరి భాగస్వామ్యాన్ని జడేజా విడగొట్టాడు. స్టబ్స్ క్రీజులో ఉండడంతో సఫారీల ఆధిక్యం క్రమంగా 540 దాటింది. చివరికి స్టబ్స్ సెంచరీ ముంగిట అవుట్ అవగానే సౌత్ ఆఫ్రికా 260 రన్స్కు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కాగా తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 489 పరుగులు చేస్తే ఇండియా 201 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో సఫారీలకు తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది. ఇదిలా ఉంటే చివరి రోజు భారత్ 90 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. చేతిలో 8 వికెట్లు మాత్రమే ఉండగా డ్రా చేసుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్లో సౌత్ ఆఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ డ్రా అయినా సిరీస్ ను ఆ జట్టే కైవసం చేసుకుంటుంది. ఒకవేళ తొలి ఇన్నింగ్స్ తరహాలోనే భారత్ కుప్పకూలితే 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకుంటారు.